హాయ్ బంగారమ్స్. మొన్న ఫాదర్స్ డేకి మేము బయటికి వెళ్ళాము. కేక్ కటింగు, సినిమా అదేనండి. మా ఇంటి బంగారం సినిమాకి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పాను కదా. ఈ రెస్టారెంట్కి వచ్చామండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఆ రోజు శిరీషాకి అయితే అసలు ఖాళీ లేదండి. కేసు వచ్చింది. పర్లేదులేమ్మ, ఇంకోసారి చేసుకుందామన్నా వెళ్ళలేదు. గబగబా పని ముగించుకొని ఇంకా కేక్ తీసుకొని వచ్చిందనమాట. కేక్ కటింగ్ అది షార్ట్ పెట్టాను కదా, అందరూ చూశారు. ఇదైతే సినిమాకి వెళ్ళామండి. సినిమా థియేటర్ లోపల కిడ్స్ ఆడుకునేది. 7 o'clock షో అండి. అందుకని కొద్దిగా ఏవో స్నాక్స్ తినేసి బయలుదేరాము. నాగశౌర్య వాళ్ళ అమ్మగారిదండి ఈ రెస్టారెంట్. ఉషా అనుకుంటా ఆవిడ పేరు. ఉషా మాల్పూరీస్ కిచెన్ అని చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో. కుక్కర్ బిర్యానీ అనుకుంటానండి. మేమైతే వెళ్ళలేదు. దానికి ఒకసారి వెళ్ళి మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ అండి. అశోకా వన్ అనే షాపింగ్ మాల్. హైదరాబాద్లో ఎన్ని షాపింగ్ మాల్స్ అనండి, పేర్లు కూడా నాకు గుర్తుండవు. వీడియో తీస్తే వీడియోలో చూసి పేరు చెప్పడమే కానీ బాబు తీసుకువెళ్తే నేను వెళ్ళిపోవడమేనండి. పేర్లు అవి తెలీదు. చాలా ఉంటాయండి, ఎన్ని పేర్లను గుర్తుంచుకుంటాము. ఇదిగోండి అశోక వన్ మాల్ అటండి. ఇందులోనే 7 గంటలకండి చెప్పాను కదా. ఇంకా 7 గంటలకి మేము థియేటర్ లోపలికి వెళ్తే బయటికి వచ్చేసరికి 11 అయిందండి. అంకుల్ గారు కేక్ కట్ చేశారు కదండి. కేకు స్నాక్స్ తినేసాం కాబట్టి అసలు ఆకలి లేదు. కానీ శిరీష ఒప్పుకోదు కదండి. నేను ఇప్పిస్తాను అంకుల్ గారికి ట్రీట్ అని తీసుకువచ్చిందండి. రెస్టారెంట్ పేరు చివరిలో చెప్తానండి. పగలైతే 30% ఆఫ్ ఉంటుందటండి. మేము రాత్రి 11 అయిపోయింది కదండి, అందుకనే ఫుల్ అమౌంటే పే చేశాము. కాకపోతే అన్ని హోటల్స్ అప్పుడు ఉండవు కదండి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుందట. చిన్నవాడు చాలాసార్లు వచ్చాడు, కానీ చాలా కాస్ట్ అండి. కాస్ట్ కూడా లాస్ట్లో చెప్తాను. కానీ బిర్యానీ అండి సూపర్గా ఉంది. ఆ ముక్కలు చూడండి, నలుగురికి 4 ముక్కలు అండి. అసలు ఆ ఒక్క ముక్క తినేసరికి కడుపు నిండిపోయింది. కాకపోతే బిర్యానీ ఇంకా పిల్లలకి సరిపోదని ఇంకొక బిర్యానీ ఆర్డర్ చేశామంటే 2 బిర్యానీలండి. 2 బిర్యానీలకి కాస్ట్ చూస్తే మాత్రం నాకు కొడ తిరిగినంత పని అయిందండి. పిల్లలు ఎక్కువగా ఫ్రెండ్స్తో వస్తుంటారట. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందమ్మా అని. ఎక్కువగా స్టార్టర్లు చాలా బాగుంటాయంట, కానీ ఏమీ లేవండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ రెండే ఉన్నాయి. మటన్ బిర్యానీ నాకు కొద్దిగా భయం అండి బయట తినడానికి, అందుకని చికెన్ బిర్యానీయే ఆర్డర్ చేశామండి. సిరిని చూస్తే ఈరోజు నాకు ఎందుకో కొద్దిగా జాలేసిందండి. బాగా వర్క్ లోడ్ ఏమోనండి, అలసిపోయింది. మళ్ళీ ఈ సెలబ్రేషను. సిరిని చూస్తే మాకు పరాయి పిల్ల అని అనిపించదండి. మా ఇంట్లో అమ్మాయిలాగే ఉంటుంది. మమ్మల్ని కూడా సొంత కన్నా తల్లిదండ్రుల్లా చూసుకుంటుందండి. నేను వాళ్ళ లవ్కి యాక్సెప్ట్ చేసి చాలా మంచి పనే చేశానని ప్రతిరోజు నాకు అనిపిస్తుంటుందండి. కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చిందనుకోండి, వంట అంతా తనే చేస్తుందండి. ఏది ఎక్కడుందో నేను చెప్పేస్తే చాలు, ఎంతవరకు కష్టపడ్డారు కదా, ఇక నేను చేస్తాను అంటుంది. పర్వాలేదమ్మా, నాకు అలవాటేను, నీకు ఉన్నది ఒక్కరోజే కదా, ఎందుకు వంటగదిలో అన్నా కూడా వినదండి. నాకు తనని చూసినప్పుడల్లా ఒకటే గుర్తుకు వస్తుందండి కొటేషను. నా కొటేషన్ మళ్ళీ ఇక్కడ ఒకటి చిన్నది స్టార్ట్ చేస్తానండి. ఎదుటివారికి నువ్వు ఇచ్చే గౌరవం, మర్యాద అది నీ సంస్కారాన్ని చూపిస్తుంది, నీ తల్లిదండ్రుల పెంపకాన్ని చూపిస్తుంది, కానీ ఎదుటి వ్యక్తిది కాదు అని నేను ఎక్కడో చదివాను. నా కొటేషన్లో కూడా చెప్పాను కదండి. సిరిని చూసినప్పుడల్లా నాకు ఆ కొటేషనే గుర్తుకు వస్తుందండి. బ్రాటప్ అంటారు చూడండి, అంత చక్కగా పెరిగింది, అంత చక్కగా తన ప్రవర్తన కూడా ఉంటుందండి. తన ముఖంలో ఎప్పుడు కూడా నేను కోపం కానీ చిరాకు కానీ చూడలేదండి. ఎప్పుడు చిలుగా ఉంటుందండి. నాలాగే జీవితంలో ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఏ ఏ మార్గాలు ఉంటాయో ఆ మార్గాలన్నీ అనుసరిస్తుందండి. ముఖ్యంగా మా చిన్నవాడి ఆనందం అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం, వాళ్ళ సంతోషమే కదండి. తన పార్ట్నర్ సంతోషమే కదండి ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది. తను ముఖ్యంగా మా చిన్నవాడు హ్యాపీగా సంతోషంగా ఉండడానికే ట్రై చేస్తుందండి. మరీ చెప్తున్నాను, నేను ఈ లవ్కి యాక్సెప్ట్ చేసి చాలా మంచి పనే చేశాను. ముక్కు ముఖం తెలియని వాళ్ళని తెచ్చి మాత్రం మీరు చేసుకోకండి. మనకి పూర్వీకులు చెప్పారు కదండి, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి చెయ్యాలని. తర్వాత బాధపడే కంటే ముందే మేలుకుంటే మంచిదండి. ఇప్పుడు పిల్లలైతే చాలా తెలివైన వాళ్ళు, మనకంటే కూడా చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళండి. అందుకనే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకుంటారండి. తర్వాత మన మీద పడి ఏడవకుండాను. అదే కాక పెద్దలంటే గౌరవం కూడా ఉంటుందండి. ఇలా మనం యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా కృతజ్ఞతాభావం కూడా ఉంటుందండి. తోచనమ్మ తోటకోడల పుట్టింటికి
వెళ్ళింది టైపులో ఉండకుండా. ఇప్పటి తల్లులు కూడా ఎడ్యుకేటెడ్ మదర్స్ అండి. పిల్లల ఆనందమే వాళ్ళ ఆనందం. పూర్వకాలంలా కాదండి. పిల్లల్ని బాధ పెట్టి మనం ఏం బాగుకుంటామండి. వాళ్ళు హ్యాపీగా సరదాగా ఉంటేనే కదండి మనకి అన్నం తినాలనిపిస్తుంది. ఈ సుత్తంతా ఎందుకు, ఏ రెస్టారెంట్ అని అంటారా, అదిగోండి ప్రణవ్ లాగా రెనవ్ అటండి. నేను ఆ హోటల్కి వెళ్ళినప్పుడల్లా రెనవ్కి బదులు ప్రణవ్ అని చదివానండి. అన్ని పేర్లు మార్చేస్తావమ్మా అని ఒకటే నవ్వులండి. అక్కడ ఫుడ్డు అన్నీ ఏమో కానీ ఆ యాంబియన్స్ మాత్రం, ప్రతి రెస్టారెంట్ యాంబియన్స్ మాత్రం కేక్ అనుకోండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇంకా కాస్ట్ అంటారా, మామూలుగా 2 బిర్యానీలు 1200 అండి. లెమన్ జ్యూస్ తీసుకున్నాం చూడండి, ఒక గ్లాస్ మనం ఇంట్లో కలుపుకుంటే 10 రూపాయలు అవుతుందా, అక్కడ 200 అండి. మొత్తం 1800 అయిందండి. నాకైతే మాత్రం ప్రాణం ఉసూరు అనిపించింది. ఎక్కువగా కూడా ఏమీ తినలేదు కదండి, 2 బిర్యానీలు అంతేను. నేనైతే ఇంటికి వెళ్ళి చక్కగా ఏ పెరుగన్నమో తినేవాళ్ళం కదా, ఆకలి కూడా లేదండి. అందరము కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసామా లేదా. అంకుల్ గారికి ట్రీటు ఇవన్నీ పట్టించుకోకండి అని అంటుందండి హ్యాపీగా జాలీగా. ఏంటి సుత్తెక్కువైంది కదా, నచ్చిందా మన వీడియో? బాయ్ బంగారామ్స్.